హైదరాబాద్ లో ఉన్నాం, సాయంత్రంలోగా చంపేస్తాం, ఎవరు కాపాడతారో చూస్తాం. మరోసారి మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. ఇది ఆరోసారి రఘునందన్ రావుకు బెదిరింపు కాల్. బెదిరింపు కాల్స్ తో ఆందోళన చెందుతున్నారు కార్యకర్తలు. అదను కోసం ఎదురు చూస్తున్నారు ఆగంతుకులు అనుకోవాలా. చాలాసార్లు కాల్ వచ్చింది, ఏం కాదులే అని నిర్లక్ష్యం వహించినప్పుడు ఏదైనా చెయ్యాలని చూస్తున్నారా? బెదిరింపు కాల్ వస్తోంది, చేసేది తీవ్రవాదులా లేదా ఇంకెవరైనా చేస్తున్నారా? ఇవి ప్రస్తుతం అనుమానాలు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ వచ్చింది. అయితే ఎవరు ఈ బెదిరింపు కాల్ చేస్తున్నారు, ఎవరు బెదిరిస్తున్నారు అనే ఆందోళన కార్యకర్తల్లో కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. విక్రమ్, చెప్పండి, ఫిర్యాదు కూడా చేసినట్టున్నారు కదా, ట్రేస్ చేశారా? ఎవరిది నంబర్ అని తెలుస్తోందా? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు గతంలోనే బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. తాజాగా మరోసారి కూడా బెదిరింపు కాల్ వచ్చింది. 6 సార్లు ఇప్పటి వరకు రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. దీంతో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది మావోయిస్టుల నుంచి కాల్స్ వస్తున్నాయా, తీవ్రవాదులు చేస్తున్నారా అన్న దానిపై ఇంకా గుర్తించలేదు. గతంలో కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈసారి 944-043 నెంబర్ నుంచి ఇక్కడ నుంచి కాల్ రావడం జరిగింది. అయితే ఈ నంబర్ ఎక్కడిది అన్న దానిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోనే ఉన్నాము, సాయంత్రం వరకు చంపేస్తామంటే, ఎవరు కాపాడుతారో చూద్దామంటే ఘాటుగా బెదిరింపు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అదును కోసం ఈ అగంతకులు ఎదురు చూస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. చాలా సార్లు కాల్స్ వచ్చాయి, బెదిరించారు. నిర్లక్ష్యం వహించినప్పుడు ఏదైనా జరగడానికి జరిగితే ఏంటి అన్నది కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇది చేస్తున్నది మావోయిస్టుల, తీవ్రవాదుల అన్న దానిపై కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు, పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది ఏ నెంబర్ నుంచి కాల్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న దానిపై ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం అయితే కూడా అతనికి సెక్యూరిటీ కూడా పెంచాలని కూడా కార్యకర్తలు కోరుతున్న పరిస్థితి ఉంది. విక్రమ్, రఘునందన్ రావుకి ప్రస్తుతం ఎంత వరకు సెక్యూరిటీ ఉంది? గన్మెన్స్ కానీ లేదంటే ఇతర సెక్యూరిటీ కానీ? బిందు సాధారణ పార్లమెంటు సభ్యుల మాదిరిగానే రఘునందన్ కు ఇప్పటి వరకు అయితే సెక్యూరిటీ ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటి వరకు బీజేపీ ఎంపీలో బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి అతనికి సెక్యూరిటీ అయితే అధికంగా ఉంటుంది. అదేవిధంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు, అతనికి అదేవిధంగా ఈటెల రాజేందర్ కు గతంలో కూడా బెదిరింపు వచ్చినందుకు అతనికి కూడా వై కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా రఘునందన్ కూడా బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఏదైనా సెక్యూరిటీ కోరే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే విక్రమ్.